హాయ్ అండి. మీ నాగనిత్య పూజా వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను సాయంత్రం ఈవినింగ్ టైంలో ఎంత పని ఉంటుందో చూపిస్తానండి. పొద్దున ఎంత పని ఉంటుందో సాయంత్రం కూడా అంతే పని ఉంటుందండి. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటారు కదా, ఇదేనేమో అనిపించిద్ది అనమాట. ఏదో ఒకటి చేయాలనిపించినా ఈ ఇంట్లో పనే ఏదో ఒకటి సరిపోతూ ఉంటుంది. మా ఓడేమో కింద పిల్లలు ఆడుకుంటున్నారా లేదని నిద్రలేసి వచ్చాడండి. హాఫ్ డే స్కూల్స్ కదా, పొద్దున్నే లెగుస్తాడు. ఇక అందుకని వాడికి నిద్ర సరిపోక మామూలు టైంలో అసలు ఎప్పుడు నిద్రపోడనమాట. అసలు ఈరోజు వాడు నిద్రపోవడం ఏంటంటే మాకు కూడా ఒక వండర్ లాగానే. అసలు మధ్యాహ్నం పూట నిద్ర పొమ్మన్నా పాడు, ఇవాళ ఎందుకో పడుకున్నాడు. మరి నిద్ర సరిపోలేదో ఏమో. ఇక ఆ మధ్యలో మెలకు వచ్చి కింద మా పిల్లలు ఆడుకుంటున్నారా లేదని చూసి వెళ్తున్నాడు అనమాట. ఇక నేనైతే బట్టలు తీసి మడతేస్తున్నానండి. మనం పొద్దున్నే లేసేమో ఉతకడం, సాయంత్రం తర్వాత ఏమో వాటిని మడతేయటం, ఏదో ఒకటి దానికి రీజన్లో సంబంధంలో పని అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఉతకడం, మళ్ళీ సాయంత్రం ఆరేయటం. ఇక రేపు ఏం చేయాలా, రేపు ఈ రోజు నుంచే రేపు ఏం టిఫిన్ వేయాలి, ఏం కూర చేయాలని మనం ఇట్లా ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఇక ఎక్కడ క్షణం తీరుకుంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటే పని. ఇక రేపు పొద్దునైతే అట్లుకని చెప్పేసి పప్పు అయితే పోసానమాట. ఇంకా దోశలు వేసుకుందామని చెప్పేసి ఇక వాటినేమో నానబెట్టుకున్నాను కదా. పొట్టుపప్పే వాడతాను నేను, ఎందుకంటే అమ్మవాళ్ళు ఇంటికాడ నుంచి పొట్టుపప్పే పంపిస్తారనమాట. అందుకని ఇంకా ఇడ్లీకి అయితేనేమో గుళ్ళపప్పు తెచ్చుకుని ఇడ్లీ వరకు గుళ్ళపప్పు వాడి, ఇంకా వీటికైతేనేమో ఈ పప్పే వాడతానమాట, పొట్టుపప్పే. ఎందుకంటే ఇదే మంచిదిలేండి. ఇంకా అదిగాక మనకి మన చేలో పండినవి బియ్యం కానీ ఈ మినపప్పు కానీ అన్నీ అమ్మ వాళ్ళే పంపిస్తారనమాట. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా అన్నం కూర అన్నీ ఒక దాంట్లోకి తీసి ఇంకా గిన్నెలన్నీ అయితే సర్దేశానండి. ఇంకా అన్నం అయితే ఉందిలేండి. ఇక నేను కూడా మధ్యాహ్నం కాసేపు పడుకునేదానికి ఎందుకో ఎప్పుడో పొద్దున్నే లెగుస్తా కదా. ఒక్కోసారి 4:30కి లెగుస్తా, ఒక్కోసారి 5కి లేస్తా. ఇంకా ఇవాళ ఏంటో కొంచెం నిద్ర వచ్చేసిందండి. ఇంకా మనకు కూడా రెస్ట్ అంటూ లేకుండా కాసేపు కూడా నిద్రపోకపోతే మనకు కూడా ఆరోగ్యం బాగోదు కదా. ఇంకా నేను పడుకునేదానికి మా పెద్దోడు కూడా అన్నం తినలేదు. ఇక వాడికి ఏంటంటే నేను పెడితే తప్ప అన్నం తినడండి. ఇంకా వాడు ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో వాడి చేతితో వాడు పెట్టుకుని తింటాడనమాట. ఇక నేను కాసేపు పడుకునేలోపు వాడు కూడా నిద్రపోయాడు. ఇంకా వాడు లేచాక వాడికి మళ్ళీ అన్నం పెడితే 4ంటికి తిన్నాడండి. ఇక నేనేమో ఇంకా వాడికి అన్నం పెట్టేసి ఇక నేను బట్టలు మడతేసుకుని ఇక నేను గిన్నెలన్నీ కడిగేసుకుని సాయంత్రం పూట పొద్దున్నే కడగాలి. మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ టిఫిన్ ప్లేట్లు, మళ్ళీ మధ్యాహ్నం తిన్నవి, మళ్ళీ నైటు రోజుకి 4 సార్లు మనం గిన్నెలే తోమాలండి. అసలు ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి నెలకి ఎంత జీతం వచ్చిద్దా అనిపించిద్ది అనమాట. అంతే కదా. బయట ఎప్పుడన్నా ఒంట్లో బాగోక పెట్టుకున్నాం అనుకోండి, అసలు మామూలుగా ఎంత చేస్తారు ఏంటి అని అడిగితే మనిషికి 500 తీసుకుంటారంట. అంటే ఇప్పుడు మా ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, గిన్నెలు తోమటానికి ఆమెకు 2000 వస్తాయి. మళ్ళీ అట్లాగే ఇల్లు తుడవటానికి కూడా అంతేనంట. ఇంకా అంటే ఇంకా ఆ లెక్కన మరి మనం ఇంట్లో ఉండేవాళ్ళం ఎంత సేవ్ చేస్తున్నామో కదా. కాకపోతే మనం ఏమైనా బయట వాళ్ళకి చేస్తున్నామా అని అంటారేమో. మన పిల్లలకి, మన భర్తకి, మనకేలేండి చేసుకునేది. కాకపోతే నేను ఊరినే సరదా కోసం చెప్తున్నాను అనమాట. మనం బోల్ డబ్బులు సేవ్ చేస్తున్నట్టే కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం. కానీ నాకు కూడా ఏదో ఒకటి చేయాలి, మన భర్తకు కూడా కాస్త పాలకు నీళ్ళలాగా తోడుగా ఉండాలి. పాపం ఆయన ఒక్కడే పిల్లల చదువులు అవన్నీ కూడా ఒక మనిషి సంపాదించుకొచ్చి ఈ రోజులను బట్టండి. ఇదివరకు రోజులంటే ఏముందిలేండి, కడుపుకి ఇంత అన్నం పెట్టేసేవాళ్ళు, ఏదో పలక బలకం ఇచ్చి పంపించేసేవాళ్ళు. అంత ఇది ఉండేది కాదనమాట. ఇంకా అమ్మా నాన్నలు కూడా కష్టం చేసుకుని ఎట్లా కొట్ట మనల్ని ముందుకు నడిపించారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు పిల్లలు చదివించడమే పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. వాళ్ళకి లక్షల ఫీజులు, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఇంకా అందుకని ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా నేను ఏదో ఒకటి చేద్దాం అని ఉండిద్ది అనమాట. కాకపోతే ఈయన ఏమంటాడంటే, వద్దు నువ్వేం చేస్తావు, ముందు పిల్లలకి సరిగా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకో చాలు, మాకు టయానికి వంట టిఫిను ఇవన్నీ పెట్టు చాలులే, ఇంకా నువ్వు చేసేది ఏముందిలే
అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈయన. అంటే ఈయనకి ఇష్టం ఉండదు ఇక బయటికి పంపించాం, ఎందుకంటే పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ పిల్లల అన్నం ఆకలేసినా ఏదేసినా మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేరు కదా, మళ్ళీ మా అమ్మ ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు సగం దిగులు పడిపోతారు, కొన్నిటికి ఇబ్బంది పడిపోతారు, ఏం అవసరం లేదులే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ నాకే ఏదో ఒకటి చేయాలి అని అనిపించిద్ది. అందుకే నేను చిన్నగా నా కింద ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆంటీ, నువ్వు పూజలు బాగా చేస్తావు కదా, యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు, ఊరినే మీరు చేసే పూజలే యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని సలహా ఇచ్చి తనే ఛానల్ పెట్టించి చేయించిందనమాట. ఏదో ఒక రూపాయి వచ్చినా ఇంటికి మంచిదే కదా, నా రూపాయి వచ్చినా నేను సంపాదించా ఇంట్లో ఉండి అన్నదాన్న తృప్తి అయినా ఉంటుందని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు తొందరగానే సక్సెస్ అయ్యాను, 20 రోజులకే సక్సెస్ అయ్యాను. నేను అసలు అనుకోలేదు, ఊరినే సరదా కోసం పెట్టిన ఈ యూట్యూబ్ ఛానల్ 20 రోజులకే సక్సెస్ అయిద్దని నేను అసలు కల్లో కూడా అనుకోలేదండి. తొందరగా మానిటైజేషన్ అయిపోయింది, అట్లాగే 2-3 నెలల్లో పేమెంట్ కూడా వచ్చేసింది. అసలు నాకంతా మ్యాజిక్ సరిపోయిందనమాట. ఏదో ఒకటి ఒక రూపాయి వచ్చినా అది ఎంతో కొంత అండి, రూపాయి అయినా సరే నేను కష్టపడ్డాను కదా అన్న తృప్తి అయితే ఉందన్నమాట. ఇంకా చెప్పాను కదా, ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక సాయంత్రం అయినా పొద్దునైనా మన పని మాత్రం మనకి తీరిక ఉండదండి, అనుకుంటాం కానీ అసలు ఇంకా సాయంత్రం మళ్ళీ ఇల్లు ఊడ్చుకొచ్చి ఇవాళ దీపారాధన చేస్తాను, మంగళవారం కదా, ఈరోజు సాయంత్రం కూడా దీపారాధన చేస్తానన్నమాట. ఇంక ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసి ఇంకా మొత్తం పొద్దున్నుంచి నాకు జడేసుకోవడానికి కూడా తీరలేదు. ఏందో తలకు పోసుకుంటే జుట్టు తొందరగా ఆరదండి, మళ్ళీ ఆరకుండా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ నాకేందో తలనొప్పిగా ఉంటుంది అనమాట తడిగా ఉంటే. ఇంక అందుకని ముందు చిక్కు తీసుకొచ్చాను, ఎందుకంటే ఊడ్చినాక చిక్కు తీసుకున్నామంటే ఎంటికలు ఇంటి నిండా గాలికి వస్తాయేమో అని చెప్పేసి. అసలు బయట అయితే ఏదర గాలి వేస్తుందండి, మరి ఏంటో వడగాలి ఇప్పుడే వస్తుందో ఏమో కానీ అసలు బయట అయితే ఎంత గాలి వస్తుందో. ఇంక అందుకని ఇంకా తలుపేసి అయితే ఇక చెత్త అంతా ఊడ్చుకొచ్చి ఎత్తేసుకున్నాను అనమాట. ఇంక ఇంట్లో పని అంతా చేసుకున్నాను అనుకోండి, ఇంకా నేను దీపారాధన చేసుకోవచ్చు కదా అనేసి. ఇంకా అలాగే బయట కూడా ఊడ్చుకున్నాను, మొత్తం ఊడ్చేసుకొని బయట తుడుచుకుంటా. బయట వరకు సాయంత్రం పూట కూడా తుడిసి ముగ్గేసుకుంటా అనమాట. అంటే ముగ్గు అంటే సన్న ముగ్గు అనమాట, మేము సన్న ముగ్గు అంటాము. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అలాగే వేసేది. ఏందమ్మా సాయంత్రం పూట కూడా ఈ ముగ్గేస్తావు, దీన్ని ఏమంటారంటే ఇది సన్న ముగ్గు అంటారమ్మా, ఎందుకంటే సాయంత్రం చంద్రుడు వస్తాడు కదా, అందుకే చందమామలాగా వేస్తారనమాట ముగ్గు, అది వేసుకునే వాళ్ళం. ఇంకా అట్లా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఏదైనా అంతే కదా, మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పద్ధతులు ఎలాగో దాన్ని ఆడపిల్ల అనేది తల్లిని చూసి నేర్చుకునిద్ది అనేసి ఇంకా మా అమ్మని చూసి ఇక నేను కూడా సాయంత్రం పూట ఇట్లా తుడిసి సన్న ముగ్గు అయితే వేసుకుంటానండి. ఏదైనా మంచి అనేది నేర్చుకోవాలి, చెడు అనేది చూసి వదిలేయాలి అంటారు కదా, ఎందుకంటే ఈ రోజుల్లో అలా లేదండి. మంచినేమో వదిలేస్తున్నారు, చెడునేమో పట్టుకుంటున్నారనమాట. చెడునే తొందరగా నేర్చుకుంటున్నారు, మంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవికెక్కట్లేదు ఇప్పుడు పిల్లలకి. అసలు మనం చెప్పేదాకా కూడా వినట్లేదు అనమాట వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే ఇంకా వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి ఎలా ఉంటుందో మరి మనకైతే తెలియదు కానీ ఇక ఇప్పుడు జనరేషన్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పిల్లలైనా పర్వాలేదండి, ఇప్పుడు మళ్ళీ పుట్టే పిల్లలు అసలు మాట వింటారో లేదో కూడా తెలియదు అనమాట. ఇక నేను ఇంటి ముందు అయితే సన్న ముగ్గు వేసేసుకున్నాను. సన్న ముగ్గు అంటే ఇదేనండి, ఇట్లా అటు ఇటు అడ్డగేట్లలో గీసేసి ఇట్లా మామూలుగా కింద చందమామల్లే గీస్తారనమాట, అదే సన్న ముగ్గు అంటాం మేము. ఇంకా చిన్నప్పటి నుంచి ఇక అట్లా అలవాటైపోయి ఇక అదే పేరుతో అయితే పిలవటం జరిగింది. అసలు ఇక మాకు 6 అయితే చాలండి, ఇంకా దోమలు అయితే ఇంట్లోకి రావడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని ఇక నేను ముగ్గేసేసి ఇంకా తలుపేసేసుకుంటున్నాను, ఎందుకంటే దోమలు రాకుండా. ఎందుకో ఈ సంవత్సరం బాగా విపరీతంగా ఉన్నాయండి దోమలు. ఇంకా లైట్ వేసుకున్నానుగా, ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసుకున్నానుగా, ఇంకా లైట్ వేసుకుని ఒకసారి అమ్మవారు ఇంకా చూసి ఇంక అమ్మ అంత మంచి జరిగేటట్టు చూడమ్మా అని చెప్పేసి
ఇంకా అట్లాగే ఈ వంటగది కూడా డోర్ వేసేసాను. కాస్త ఈ డోర్లు వేస్తే కానీ కాస్త దోమలు మాకు రాకుండా ఉంటాయండి. ఇంకా తర్వాత ఈ పప్పు ఉన్నాయి కదా, ఇంక ఈ పప్పు కూడా కడిగేసుకున్నాను అనుకోండి, ఈ పని కూడా పూర్తి చేసుకున్నాను అనుకోండి, చక్కగా స్నానం చేసి పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పొట్టు పప్పు కదండి, కాస్త లేట్ అయిద్దిగా అనమాట. అదీగాక చేలో పండిన పప్పు కదా, వాటిలో కొంచెం మట్టి ఇసుక ఉంటుంది. అంత క్లీన్ మనం సొంతగా పట్టించుకున్న వాటిని కాస్త గాలిచ్చుకుని కడుక్కోవాలన్నమాట. ఇట్లా మా అమ్మ ఇలా చూపించింది, ఇలా ఉంటే సగం పొట్టు వచ్చేసిద్దని. మనం అనుకుంటాం కానండి, పొట్టు చాలా మంచిది ఆరోగ్యానికి. మనం ఆ పొట్టు పడేసి ఈ పప్పు తెల్లగా ఉండాలని ఒక్కడు కూడా ఉంచుకోకుండా తీసేస్తారు కొంతమంది పొట్టు. ఏంటక్క నీకు సరిగా కడగటం రాక అట్లా చెప్తున్నారా అనుకుంటున్నారేమో. పొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టు ఉండటం వల్ల ఏమీ అవ్వదు. అందుకే నేను పొట్టు అనేది అంత బాగా తీసేయను అనమాట, కొంచెం ఉంచుతాను. ఇంకా ఎందుకంటే మనకు మంచి జరుగుతుందన్నప్పుడు ఎందుకంటే అనవసరంగా దాన్ని మొత్తం పడేయటం అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ ఉన్నా కూడా ఇంకా మళ్ళీ కడగను అనమాట. ఇందులోనే కొద్దిగా తీస్తాను, కొంచెం గారెలకని ఈ అట్టుపిండిలోనే కాస్త పిండి తీసి గారెకేస్తానమాట. ఎప్పుడైనా వేసుకోవచ్చులే ఈవినింగ్ పూట అని ఇంకా ప్రతిసారి అలాగే చేస్తా. కొంచెం గారెపిండికి కూడా తీసి పక్కన పెడతానండి. ఇప్పుడు అడుగున ఇసుక వచ్చిద్ది అనమాట. ఇసుక కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటే అని గాలిచ్చుకుంటున్నాను పప్పు. ఈ పొట్టు పప్పుతో ఇవన్నీ చేయాలని చాలామంది ఈ గుళ్ళపప్పుకి అయితే అలవాటు పడిపోయారు కదా. ఈ గుళ్ళపప్పు ఏంటంటే మనకు పొయ్యంగానే నానిపోతే ఒక 2-3 సార్లు కడగంగానే ఇంకా మనం వెంటనే మిక్సీ వేసుకోవచ్చు. కానీ దీనికి ఉన్నంత టేస్టు దీంతో వేసిన ఇడ్లీ కానీ, దీంట్లో వేసిన దోశ కానీ, ఈ పొట్టుపప్పుతో వేసిన గారి కానీ దీనికి ఉన్నంత టేస్ట్ గుళ్ళపప్పుకి అయితే రాదండి. దీని టేస్టే ఆ గుళ్ళపప్పు టేస్టే అనమాట. దీంట్లో మాత్రం రుచి బాగుంటుంది. అందుకే మాకు కూడా అమ్మోళ్ళు పంపిస్తారు కదా, అమ్మోళ్ళు పంపించకపోయినా నేను కూడా పప్పే కొనుక్కుంటానమాట. ఒక్కోసారి పొట్టుపప్పు 1 కేజీ 2 కేజీలు తెచ్చి గుళ్ళపప్పు మాత్రం ఇడ్లీకి వాడుతూ ఉంటా అప్పుడప్పుడు. 1 కేజీ అవి కూడా తెచ్చి పెట్టుకుంటాను. ఇట్లా మనం నీళ్లు పోసుకుంటా గాలిచ్చుకుంటా ఉన్నాం అనుకోండి, అడుగున ఇసుక అనేది వచ్చిద్ది అనమాట. ఆ ఇసుక అడుగుకి వెళ్ళిపోయి మనకు పప్పు అనేది పైకి వచ్చిద్ది. చూడండి ఇందులో కాస్త ఇసుక చిన్న చిన్న రాళ్ళల్లే వచ్చినాయి అనమాట ఆ పప్పులో. ఆ పప్పు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గరుండి. చూడండి ఇసుక ఎలా కనిపిస్తుందో చూసారా, అదిగోండి మట్టి ఇసుక ఎలా వచ్చిందో అడుగుకి. ఇట్లా గాలిచ్చుకున్నాం అనుకోండి పొట్టుపప్పు, అట్లా మనకి అడుక్కొచ్చేసిద్ది అనమాట. లేకపోతే మనకి ఇసుకగా మనం తినేటప్పుడు మన నోటికి తగిలి అసలు ఏం తినలేమన్నమాట. అందుకే జాగ్రత్తగా గాలిచ్చుకుని కడుక్కోవాలి పొట్టుపప్పు. ఇంకా అట్టుకు పోసానుగా అవి ఆల్రెడీ 3-4 సార్లు కడిగే పోసేటప్పుడు పోస్తానండి. ఇంకా అందుకని ఇప్పుడు ఒకసారి కడిగి ఇంకా ఆ పప్పులో ఇవి కూడా కలిపేస్తాను అనమాట. ఇంకొక సీక్రెట్ ఏంటో చెప్పన, మనకి దోశ ఎర్రగా రావడానికి మళ్ళీ హోటల్లో ఉన్న టేస్ట్ రావడానికి ఏం చేయాలంటే బియ్యంలో మనం కాస్త సగ్గు బియ్యం, పచ్చెనగపప్పు, మెంతులు వేసుకోవాలన్నమాట. అలాగే మిక్సీ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న స్పూను పంచదార కలుపుకుని మిక్సీ వేసుకున్నాం అనుకోండి, గ్రైండర్ పెట్టుకుంటే దోశ అనేది ఎర్రగా కాలిద్ది. అలాగే కొద్దిగా గారెపిండి కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇక పిండిలు వేసేసుకుని అవి కూడా కడిగి బోర్లు ఇచ్చుకుని నేనైతే స్నానం చేసి ఇంకా పూజ చేసుకుందామని రెడీ అవుతున్నాను. ఇక సాయంత్రం పూట పౌడర్లు అవన్నీ ఏమి రాయలేండి, బొట్టు పెట్టేసుకుని ఇక దీపారాజన అయితే చేసుకుంటాను అనమాట. ఇక పొద్దున పెట్టిన పూలన్నీ తీసేస్తున్నాను అనమాట. ఆ ఎర్ర మందార పూలు ఉన్నాయి కదండి, ఆ శంకు పూలు, ఎర్ర మందార పూలు, అవి ఏం చేస్తానంటే నేను నూనె కాసేటప్పుడు కానీ తలగ పెట్టుకునేటప్పుడు కానీ ఉంటాయని వీటిని చక్కగా ఎండబెట్టేసుకుంటాను అనమాట. శంకు పూలతో టీ తాగొచ్చగా అనేసి వాటిని కూడా ఎండబెట్టుకుంటా, వేస్ట్ ఏం చేయను. పువ్వులు కూడా మనకి ఉపయోగపడతాయి అన్నప్పుడు వేస్ట్ చేయడం ఎందుకండి. ఇంకా దీపారాజన అయితే చేసుకుని ఏదో సింపుల్గా దీపం వెలిగించేసుకున్నాను. అగరబత్తులతో దీపం వెలిగించేసి ఇంకా వినాయకుడికి ఊరిన పూజ చేసేసుకుని మళ్ళీ దండం పెట్టేసుకున్నాను అనమాట.
కాయలు ఉంటే ఆ ద్రాక్షకాయలు నైవేద్యంగా పెట్టి ఇంకా సింపుల్గా సాయంత్రం అయితే సంధ్యా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా హారతి కూడా ఇచ్చేసి ఇక పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుంటే కూడా మంచిదండి. మనకి వీలున్నప్పుడల్లా పెట్టుకుని చూడండి ఏమైద్ది అనమాట. నేను సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా 2-3 సార్లు మిస్ అవుతానేమో. ఇంకా సంధ్యాదీపం కూడా పెట్టుకోవడం అలవాటు అయిపోయిందనమాట. ఇంకా దీపం వెలిగించుకొని చక్కగా పూజ అయితే చేసుకుని ఇంకా దండం పెట్టుకున్నాను. ఈరోజు మంగళవారం నేను ఉపవాసం ఉంటానండి. అదీగాక ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తిననమాట. ఇంకా అందుకని ఇక పూజ చేసుకున్న తర్వాత తింటాను. అసలు దోమలని చెప్పాను కదా, అసలు ఇక ఈ బెడ్రూమ్లో అయితే ఒక రోజైతే నిద్ర పట్టట్లేదు ఆ దోమల వల్ల. ఎంత తలుపులేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా బ్యాట్ ఒకటి ఉంది, బ్యాట్తో ఎంతసేపు అని కొట్టుకుంటామండి. అసలు ఒక్కోసారి అయితే భలే ఇదేస్తుంది. ఇంకా నేనైతే ఉప్మా చేసుకున్నా, సేమియా ఉప్మా అని చెప్పేసి పచ్చిమిర్చి ఏమో ఇరక్కొట్టి అట్లాగే ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను అనమాట. ఇంకా మంగళవారం పూట నేను ఇంకా పొద్దునుంచి ఏమీ తినుకోకుండా సాయంత్రం టిఫిన్ చేసుకుంటానండి. అది కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకుంటా అనమాట. ఇంకా అందుకని సేమియాలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నా. ఇవి వస్తవే రెడ్ కలర్లో వచ్చినాయి ఏంటో సేమియా, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటాయండి. ఒకదానికొకటి అతుక్కోకుండా భలే వస్తుంది అనమాట. ఇంకా సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నా. నేను మా చిన్నోడు కూడా నేను ఏం తింటే మా చిన్నోడు కూడా నేను అదే తింటా అంటాడనమాట. అందుకని వాడికి నాకైతే సేమియాతో ఉప్మా చేసుకుని పెట్టుకున్నా. ఇంకా అట్టుపిండి వేసుకున్నాను కదా, అది పొంగిపోకోకుండా గిన్నెలో అయితే పెట్టుకున్నానండి. ఇంకా ప్లేట్లో ఉప్మా వేసుకుని బయట కూర్చుని తింటుంటే ఆ చల్లగాలికి చక్కగా అసలు భలే బాగుంటుందండి. ఇంకా చక్కగా బయట ఆ వాతావరణం చూసుకుంటా, ఆ లైట్లు అవన్నీ చూసుకుంటే వెళ్ళే వచ్చిపోయే బండ్లు చూసుకుంటా అయితే ఇంకా టిఫిన్ చేశాను అనమాట. అసలు భలే ఉంటుంది ఆడ కాసేపు కూర్చుని అట్లా బయట చూస్తా వాతావరణం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక అందరికీ భోజనాలు అవన్నీ పెట్టేసినాక ఇంకా మళ్ళీ మనం దీపారాధన కుందులు రేపటికి రెడీ చేసుకోవాలి కదా. ఇక వీటిని అయితే కడుక్కుంటాను ఫస్ట్. మళ్ళీ ఎంగిలి గిన్నెలు కడిగినాక ఇవి ఎందుకులే కడగటం అని చెప్పేసి ముందు వీటిని అయితే కడుక్కుంటా. అందుకని అందులో సింకులో వేసేం కడగనండి, పక్కన పెట్టి కడుక్కుంటా. ఇంకా మనకి పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు పడేయకోకుండా ఇట్లా ఈ తోముకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆ నిమ్మకాయ రసంలో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి తోముకుంటాను అనమాట. వెండి అయినా సరే భలే వస్తాయండి ఈ నిమ్మకాయ నీళ్ళకి. అసలు భలే మెరిసిపోయేటట్టు వస్తాయి అనమాట. మనం ఇంకా ఏ పీతాంబరి ఎటువంటి లిక్విడ్లు వాడుకోకుండా బాగా వస్తాయి. ఇందాక చూశారు కదా, ఒత్తులన్నీ కాలిపోయి నల్లగా ఉన్నాయి కదా దీపారాధన కుందులు. ఇప్పుడు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. ఇంకా తర్వాత ఇంట్లో అందరం అయితే భోంచేసేసాము. నాకు ఎక్కువ శాతం నైట్ పూటే గిన్నెలు కడగటం అలవాటు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ప్రతిరోజు నైటే గిన్నెలు కడుక్కొని చక్కగా పొయ్యి అంతా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుని పడుకుంటా. నాకు తెల్లారి చూడంగానే వంటగదికి ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. వంటగది చూడంగానే అమ్మయ్య అనిపించింది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. పొద్దున్నే లేచి గిన్నెలు కడగాలన్నా నాకు కడగబుద్ధి కాదండి. అందుకే నైట్ పూటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి ఎటువంటి బ్యాక్టీరియా కూడా తయారవుకోకుండా, హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయి కదా, అట్లా ఎంగిలి పళ్ళాల్లో అలా ఉంచడం వల్ల బ్యాక్టీరియా తయారవుతుంది అనమాట. ఇలా మనం ఎప్పుడు అంట్లు అప్పుడు గిన్నెలు కడుక్కున్నాం అనుకోండి, మనకి ఆరోగ్యానికి మంచిదనమాట. ఇంకా రోజు అయితే సింక్ మాత్రం నేను ఎన్నిసార్లు అంట్లు కడిగినా అన్నిసార్లు సింక్ మాత్రం చక్కగా నీట్గా కడుక్కుంటానండి. ఎందుకంటే మనం తినంగానే ఇందులోనే వేస్తాం. ముందు ఇది నీట్గా లేకపోతే మనం గిన్నెలు ఎంత నీట్గా కడిగినా లాభం ఉండదు కదా. అందుకని చెప్పేసి ఇంకా అట్లాగే పొయ్యి అంతా కూడా చక్కగా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుంటానమాట. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. ఇంత పని చేసుకుని నైట్ అంతా మళ్ళీ నైటు 11 అయిపోయిద్ది నాకు ఇవన్నీ చేసుకుని పడుకునేలోపు. మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ 5 నిద్ర లేగవలసి వచ్చింది అనమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్ క్యారేజీ కట్టాలి కదా అనేసి. ఇంకా ఇంత పని చేస్తున్న ఒక హౌస్ వైఫ్గా ఇల్లాలకి కానీ విలువ మాత్రం ఉండదండి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకన్నా విలువ ఉంటుందేమో కానీ
ఇంట్లో పని చేసుకుని ఇంట్లో ఉండే ఆడదానికి మాత్రం విలువ ఉండదనమాట. ఇంట్లోనేగా అంటారు. అసలు ఇవన్నీ చేసుకుని ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు కూర్చుందామా అనిపించిద్ది ప్రాణం. అమ్మయ్య హాయిగా ఉంటుందన్నమాట. ఇంకొకసారి వెళ్ళి పనంతా పూర్తి చేసుకుని మంచం మీద పడుకుంటే అమ్మయ్య అనిపించిద్ది. ఎందుకంటే మనకి ఏ నొప్పి వచ్చినా, నడువు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పి వచ్చినా రెస్ట్ అనేది ఉండదు కదా. ఇంకేదొచ్చినా కూడా మన పని మనం చేసుకోవాల్సిందే. చూడండి టైం 11 అయిపోయిందనమాట. ఇంక మళ్ళీ తెల్లారుజామున 5 లెగవాలి.